సరే లిక్కర్ కేసు. లిక్కర్ కేసులో 100 రూపాయలు కూడా రాలేదంటారు కేసీఆర్ గారు. 100 రూపాయలు ఎందుకు, 100 కోట్లు, వందల కోట్లు వస్తే 100 రూపాయలు రాలేదన్నమాట వాస్తవమే. 100 కోట్లు వచ్చినాయి అని చెప్పని సిబిఐ ఈడీ చెప్తా ఉంది. సిబిఐ ఈడీఏ చెప్పట్లేదు, శరత్ చంద్రారెడ్డి చెప్తున్నాడు, మాగుంట రాఘవరెడ్డి చెప్తున్నాడు, గోరంట్ల బుచ్చిబాబు చెప్తున్నాడు, ఎవరైతే అభిషేక్ బోయనపల్లి చెప్తున్నాడు. ఇలా ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ చెబుతున్నారు. కవిత దీంట్లో ప్రధాన ముద్దాయి, ప్రధానమైన వ్యక్తి అని సిబిఐ క్లియర్గా చెప్తుంది. కేసీఆర్ గారు ఏమంటారు, 100 రూపాయలు కూడా పాపం కవితకు రాలేదు, కవితని అనవసరంగా ఇది కావాలని కేసులు ఇరికిచ్చారు, దీనికి కారణం బిఎల్ సంతోష్ పైన మనం ఫోన్ ట్యాపింగ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనం పెట్టినప్పుడు ఇది చేశారు అంటారు. ఫోను ట్యాపింగ్ చేయటం అనేటువంటిది నేరం కదా. అప్పుడు మరి ఫోన్ ట్యాప్ చేసి ఈ కేసులో ఆ ఇన్ఫర్మేషన్ విన్నారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తుంది కదా. మరి అలా వస్తుందంటే ఆ రోజు అది కూడా ఒక కేసే కదా, క్రిమినల్ కేసు కదా. సరే ఎమ్మెల్యేల విషయంలో బిఎల్ సంతోష్జీ లేడు కదా, అంటే బిఎల్ సంతోష్జీని ఎందుకు ఈ కేసులో ఇరికించాలనుకున్నారు? భవిష్యత్తులో ఇక్కడ ఈ కేసు వీక్ అవ్వటం కోసం ఆ కేసులో ఆయన ఇరికించాలనుకున్నారా? ఇది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది కొత్తగా. సరే కేసీఆర్ గారికి కవిత గారి మీద ప్రేమ ఉండటంలో తప్పు లేదు, కవిత నిరపరాధి అని వాళ్ళు నమ్మటంలో తప్పు లేదు. ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్నలకి కేసీఆర్ గారు మాట్లాడకపోవడంతో కవిత తప్పు చేసిందనేటువంటి భావన వ్యక్తమవుతుందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రజల్లో కేసీఆర్ గారు మాట్లాడలేదంటే తప్పే జరిగిందనేటువంటి భావన వెళుతుండటంతో అందుకు కేసీఆర్ గారు ముందుగా ఒక గాలిపటాన్ని వదిలారు, ముందుగా ఒక చిన్న బాణాన్ని ఆఫ్ ది రికార్డ్ వదిలారు. ఆఫ్ ది రికార్డ్ వదిలినటువంటి బాణం ఆ గాలిపటం కనుక మనకు అనుకూలంగా వస్తూ ఉంటే ఓహో ఇది బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు అని దాన్ని బహిరంగ సభల్లో మాట్లాడతారు. ఇది వ్యతిరేకం అయింది అని అనుకుంటే ఇంకా దాన్ని అంతవరకు కట్ చేసి వదిలేస్తారు. కానీ కేసీఆర్ గారి కవిత గారి మీద ప్రేమ ఉండొచ్చు. సిబిఐ ఏం చెప్తుంది, ఈడీ ఏం చెప్తుంది, శరత్చంద్రారెడ్డి ఏం చెప్పాడు, రాఘవరెడ్డి ఏం చెప్పాడు, శ్రీనివాసరెడ్డి ఏం చెప్పాడు, అభిషేక్ బోయనపల్లి ఏం చెప్పాడు, గోరంట్ల బుచ్చిబాబు ఏం చెప్పాడు, విజయనాయర్ ఏం చెప్పాడు, ఇట్లా ఆ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నటువంటి ప్రతి అంశం చూస్తే ప్రధాన లబ్ధిదారు, ప్రధాన ఈ కేసు మొత్తాన్ని హ్యాండిల్ చేసింది తానే అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. మరి సిబిఐ ఈడీ పెట్టినటువంటి కేసుల విషయంలో 100 రూపాయలు కూడా తను తీసుకోకపోతే ఎందుకు కోర్టు న్యాయస్థానం రిమాండ్ విధించింది, ఎందుకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వట్లేదు, ఎందుకు న్యాయస్థానం బెయిల్ నిరాకరిస్తూ ఉంది, ఏం చెప్తారు మరి దానికి? ఏం చెప్పాలి మరి దానికి? కోర్టులు కూడా తప్పు చేస్తున్నాయని చెప్పాలా, లేదా దర్యాప్తు సంస్థలు అన్ని అబద్ధాలు చెప్పినాయని చెప్పాలా, ఈ ఎవరైతే ఈ సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళందరూ అబద్ధాలు చెప్పారని చెప్పాలా, ఏం చెప్పాలి? కవిత గారి ఒక్కరి కోసం కేసీఆర్ గారు మాట్లాడకుండా ఉండున్నట్లయితే కేసీఆర్ గారి ప్రతిష్ట మరింత పెరుగుండేది. కేసీఆర్ గారు ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడినటువంటి ఒక్క అంశంతో కేసీఆర్ గారి ప్రతిష్ట కూడా మరింత తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. గేమ్ ఆడొచ్చు, కేసీఆర్ గారు ఆడే గేము ఈ విషయంలో ఆయన సమర్థించటం లేదు బయట అనుకుంటున్నారు. కేసీఆర్ గారు కవిత తప్పు చేసిందనేటువంటి భావంతో ఉన్నారు, ఆయన ఎందుకు చేసింది ఈ పని అనేటువంటి ఆవేదనతో ఉన్నారు, బాధపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళుంది. అది ఆయన స్థాయిని పెంచింది. ఓ సరే ఏదన్నా కానీ తప్పు చేసిందో లేదో తన కోర్టులో తేల్చుకునిద్ది అనే భావంతో ఉన్నారనేటువంటిది పబ్లిక్లో ఆయన్ని స్థాయిని పెంచింది. ఎప్పుడైతే 100 రూపాయలు కూడా తీసుకోలేదు, కావాలని దురుద్దేశపూర్వకంగా కేసులు ఇరికిచ్చారనంటే ఎందుకు జరిగినట్టు శరత్చంద్రారెడ్డితో మీటింగ్లు, ఎందుకు శరత్చంద్రారెడ్డి దగ్గర 14 కోట్లు తీసుకున్నట్టు 2 సార్లు 7 కోట్లు, శరత్చంద్రారెడ్డి దగ్గర ల్యాండ్ పెట్టి డాక్యుమెంట్లు పెట్టి ఎందుకు డబ్బులు తీసుకున్నట్టు, శరత్చంద్రారెడ్డికి వచ్చినటువంటి షాపుల్లో నుంచి 5 కోట్ల కాడికి 25 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నట్లు, మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి టైఅప్ చేపించి 25 కోట్లు ఎందుకు తీసుకున్నట్లు 100 రూపాయలు రాలేదు కానీ 100 కోట్లు
వ్యాపారం చేశారు, వందల కోట్లు తనకి ఆదాయం వచ్చిందనేటువంటిది ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో వస్తున్నటువంటి సమాచారం. సరే, కేసీఆర్ గారు చెప్పినట్టు, కవిత చెప్పినట్టు ఎక్కడా తప్పు ఉండకపోవచ్చు, ఎక్కడా కావాలనే జరుగుండొచ్చు సిబిఐ ఈడీలు. కానీ ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మాత్రం కేసీఆర్ గారు తన అయినటువంటి స్థాయిలో తను మాట్లాడలేదు, ఒక స్టెప్పు ఇప్పుడు డౌన్ అయ్యారు తప్ప తన ప్రతిష్ట తగ్గిద్ది తప్ప ప్రతిష్ట పెరగదనేటువంటిది ఉంది. సరే, చూడాలి మరి ఏం జరుగుతుంది, ఏం జరిగిద్ది అనేటువంటి దాంట్లో. కవిత అరెస్ట్ అయినప్పుడు మాట్లాడలేదండి. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు చీకటి రోజు అని కేసీఆర్ మాట్లాడారు. కానీ ఆ రోజున కవిత అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా కవిత విషయంలో ఎక్కడ మాట్లాడలేదు. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు మాత్రం చీకటి రోజు అని మాట్లాడారు. అంటే ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది, జరగకుండా షాపులు రన్ కాలేదు, లిక్కర్ షాపులు జరిగింది, టెండర్స్ జరిగినాయి, దాంట్లో డబ్బులు పెట్టుబడి పెట్టారు, డబ్బులు పెట్టుబడి పెట్టిన దాంట్లో డబ్బులు వచ్చినాయి పక్కన పెడదాం, ఇవన్నీ ఆపరేట్ చేశారు, మీటింగులు జరిగినాయి, ఆ ప్రభుత్వం జరిగింది. ఎవరైనా పార్టీలకు ఫండ్ కావాలి కదా, ఎలక్షన్లు డబ్బులు కావాలి కదా, పార్టీలో దొరికినోడు దొంగ, దొరకపోయిన వాళ్ళందరూ దొర, అందరూ దొంగలే, ఎవరు దొరలు కాదు. ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరు నేను చెప్పలేము, ఇది వాస్తవం. కాకపోతే ఇది ఏంటంటే కవిత లిక్కర్ స్కామ్లో లిక్కర్ వ్యాపారం కవిత చేయకూడదండి. కవిత ఇంకే వ్యాపారం చేసినా తెలంగాణ ప్రజలు పెద్దగా దాని మీద వ్యతిరేకించేవాడు కాదు. కవిత లిక్కర్ వ్యాపారం చేయకూడదు. ఎక్కడికి వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి అందుట్లో అలాంటి వ్యక్తులతో, అది కేసీఆర్ గారి ప్రతిష్టకి దెబ్బ. దాన్ని మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు సమర్థిస్తాననటం అది తెలంగాణ ప్రజానీకం మరింత వ్యతిరేకిస్తారు తప్ప. మనం చెప్పాం, ఆయన బాధపడుతున్నాడు, పొరపాటు జరిగిందని ఆలోచిస్తున్నారు. సరే, నిజం నిర్ధారణ న్యాయస్థానాల్లో గెలుస్తుందనేటువంటి భావంతో ఉన్నారు అనేటువంటి దాన్ని పాజిటివ్ ఇండికేషన్. ఇది మళ్ళీ నెగిటివ్ ఇండికేషన్. అంటే కూతురుని తప్పు చేస్తే కూతురుని కాపాడుకోవడం కోసం ఈయన మాట్లాడారు అనేటువంటిది వచ్చింది. ప్రజలు చాలా స్పీడ్గా ఉన్నారు మనకంటే, చాలా అందరికంటే, రాజకీయ నాయకుల కంటే. సుధాకర్ ఉన్నారండి. రైట్, సుధాకర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్, ఏమంటావు? ఒకటి, కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన అరెస్ట్ అయితే కేసీఆర్ నెల రోజుల తర్వాత ఇవాళ స్పందించిన దాంట్లో కూడా ఏమాత్రం దీంట్లో వాస్తవం లేదు, నిజం లేదనేది రాజకీయ వర్గాల నుంచి వస్తున్న ఒక సమాచారం. ఎందుకంటే సార్, ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికంటే ముందే లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్పటికే ఈడీ నోటీసులు పంపడం, సిబిఐ నుంచి కూడా నోటీసులు వచ్చే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగానే అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే సార్, సిబిఐకి తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదు, ఇక్కడికి వచ్చినా కూడా మేము ఇక్కడి పోలీసులు సహకరించారు అంటూ ఒక ఆర్డర్ పాస్ చేశారు వాళ్ళు. ఎందుకు, కవితను అరెస్ట్ చేయడానికో లేకుంటే కవితను విచారించడానికో సిబిఐ వస్తే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ లేదంటే అప్పటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది సార్. కాబట్టి కేవలం కవిత అరెస్ట్ అనే విషయాన్ని ఎమ్మెల్యేల కొనుగోలు సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలులో బిఎల్ సంతోష్ని మనం కేసు పెట్టాం కాబట్టి బిఎల్ సంతోష్ కేసుకి ఇది ప్రతీకార కేసుగా ఇవాళ కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు అనేది చాలా తప్పుగా చూడాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కంటే ముందే లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ కేసును వీక్ చేయడం కోసం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు బయటికి తీసుకొచ్చి ఆ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా రికార్డు చేసి దానికి సంబంధించిన సీడీలు భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ ఏతర రాజకీయ పార్టీల అధ్యక్షులందరికీ కూడా ఆయన సీడీలను పంపించారు. ఎట్ ది సేమ్ టైం వారికి లేఖలు కూడా రాశారు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న వ్యవహారం ఇది. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఆ ప్రభుత్వాలను కూల్చేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, అనాగరికంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆ రోజు చేసిన వ్యవహారం సార్ ఇది. కాబట్టి అంతకు ముందే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధించిన లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి ఈడీ అప్పటికే నోటీసులు పంపింది, విచారణ చేయాలని భావించింది. దానికి సంబంధించి ఆమె కొన్ని ఫోన్లను ధ్వంసం చేసింది. వ్యవహారం అంతా జరిగింది. దాంట్లో అప్పటికే అప్రూవర్గా కొందరు మారారు, కొందరు అరెస్ట్ అయ్యారు, కొందరు జైలు నుంచి లేఖలు రాశారు. కవిత పాత్ర ఏంటి ఇవన్నీ, అదేవిధంగా హవాలా రూపంలో డబ్బు హెలికాప్టర్లో ఎలా వెళ్ళింది, వ్యవహారం అంతా జరిగింది. కాబట్టి అలా కేసీఆర్ నెల రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత అరెస్ట్ పైన స్పందించడం, ఆ స్పందించింది కూడా సహేతుకంగా లేదు, ఆ స్పందించిన విధానం సరైనది కాదు అనే చర్చ అయితే ఒకటి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మీరు ప్రజలు నమ్ముతారంటావా? కేసీఆర్ గారు చెప్పింది నమ్ముతారంటావా? కేసీఆర్ గారు చెప్పింది నమ్మరంటావా?
సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పార్టీ సంబంధించిన ప్రతిష్ట దిగజారుతుంది. పార్టీ ప్రతిష్టను పెంపొందించుకోవడం జరుగుతున్న చర్యలుగా అంటే వీళ్ళు చూస్తారు. అనేక సర్వే సంస్థలు, అనేక ఏజెన్సీలు, అనేక న్యూస్ ఛానళ్ళు చేస్తున్న సర్వేలలో బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం వస్తుంది. 1 నుంచి 3 గెలుస్తాయని, లేకుంటే 1 నుంచి 2 గెలుస్తాయని 3వ స్థానం వస్తుంది. అదేవిధంగా ప్రథమ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే 2వ స్థానంలో బీజేపీ ఉంటుంది.